హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి యాదవ్ 0418. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూడడం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ఈరోజు ఏంటి మళ్ళీ ఏ వీడియోతో ముందుకు వచ్చింది, మళ్ళీ ఏ వీడియో పట్టుకొని వచ్చింది అని అనుకుంటున్నారా? ఈరోజు నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నా. అంటే మాకు తెలిసిన వాళ్ళు ఇట్లా పెళ్లి సంబంధాలు చూడడం ఇట్లా ఉంటుంది కదా, ఆ బిజినెస్లోకి వెళ్ళిండు అన్నట్టు. అంటే వెళ్ళలేదు, జస్ట్ ఇప్పుడిప్పుడే ఎంటర్ అవుతున్నారు. అయితే మా పిన్ని వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా అడిగిండంట, వాళ్ళు బిజినెస్ చేస్తున్నారంట. అయితే మా పిన్నికి చెప్పిండట, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పు అని. అయితే మా పిన్ని మాకు కాల్ చేసింది, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అంటే చెప్పండి, మా ఇంటి దగ్గర ఒక ఆమె ఇట్లా బిజినెస్ చేస్తుంది, పెళ్లి సంబంధాలు చూడడం అని చెప్పిందంట. అయితే మా పిన్ని కాల్ చేసి మమ్మల్ని అడిగింది. కానీ మా పిన్నితో ఇదేదో నాకు పనికొచ్చే వీడియోలా ఉంది అనిగా ఫోన్ తీసుకొని ఫుల్ ఆడేసుకున్న దాన్ని. నాకు ఫ్రెండ్ ఉన్నది, నా ఫ్రెండ్కి చూడని ఇలా చెప్పి ఇక దాంతో ప్రాంక్ కాల్ని మాట్లాడినా. చూడండి వీడియో ఫుల్ మొత్తం చూడండి, మస్తు నవ్వుకుంటారు. జస్ట్ కామెడీ కోసమే చేసిన, ఏది ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. జస్ట్ కామెడీ కోసం, వీడియో కోసం మాత్రమే అట్లా మాట్లాడిన. మొత్తం వీడియో చూడండి, ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు మా ఫ్రెండ్ చూస్తావా? చూడవా నువ్వు? చూడవా? 50 ఫోటో పెడదాం అంటే అది ఫోటోలు దిగలే ఇంతవరకు. నిజంగానే లైవ్ డైరెక్ట్ దిగితే పెళ్లి ఫోటోనే దిగుతుందంట. అందుకే ఇంతవరకు ఒక్క ఫోటో కూడా దిగలేదు, వాళ్ళ ఆయనతోనే దిగుతుందంట. సరే నువ్వు మూసుకొని ఉండి మమ్మీకి అంత కథలు పడతాను, నాకు అర్థమైతే. ఇప్పుడు ఏం చెప్పాలి మా ఫ్రెండ్కు? నీకు అట్లాంటి వాళ్ళు లేరట అని చెప్పి. భూమి మీదనే లేరా నీకు? అయ్యో, వంట రాని వాళ్ళు ఉంటారా అని ఎవరైనా అబ్బాయిలు? ఇప్పుడు అందరు బ్యాచిలర్సే ఉంటారు, నేర్చుకుని అందరికి వంట వచ్చే ఉంటుంది అని అడగరాని అడిగినా మానే. ఇప్పుడు ఉట్టిగానే జాబ్ వచ్చిందా? హాస్టల్లల్లో రూములల్లో వంటలు చేసుకుంటా తినుకుంటా కష్టపడి జాబ్ తెచ్చుకున్నారు. వంట ఎట్లా వస్తుంది ప్రతి అబ్బాయికి? సరే ఇస్తాను. నువ్వు ఫోన్ కా మమ్మీ ఫోన్కి వేస్తాను కదా అని లేవట్టలేదు. మళ్ళీ తాతయ్య టికెట్ ఏంటంటే వాళ్ళింట్లోనే ఉన్నాడు అన్నాడు. అవునా, సరే కానీ సంబంధం చూస్తాను అట. మీ కొడుకు కావాలన్నా? మా కొడుకు సంబంధం అవసరం లేదు, వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. ఇట్లా వేసుకుంటే ఎవరు కట్నం? కట్నం అవసరం లేదు, మాకు పిల్ల ముఖ్యం. అంతేనా? అయినా మీకు పిల్లి పైసలు మీకెందుకు? సరే కానీ ఇప్పుడు సంబంధం చూస్తాను అట కదా, పిల్లగాడు ఏం జాబ్ చేస్తాడు? సాఫ్ట్వేర్ చేస్తారట. సాఫ్ట్వేర్ ఎక్కడ? హైదరాబాద్ లోనా? హైదరాబాదేనా? మరి ఇంటి పనులు వచ్చాటనా? ఇంటి పనులు పెట్టుకుంటే అయిపోయాయి. పని మనిషి చేసుడు వేరు, హస్బెండ్ చేసుడు వేరు. హస్బెండ్ చేసి పెడతాడు, అని పని కాదు. ఆడపోద్దు అదవుతాడు, రాత్రి వస్తాడు కాదు. కానీ అయితే రిజెక్ట్ చేస్తాం మీకు. అట్లయితే మాకు కొంచెం వైఫ్కి టైం ఇవ్వాలి, పని చేసి పెట్టాలి. అట్లయితే ఓకే, కానీ పొద్దుగాల పోయి రాత్రి చూడేంది? మాకు అసలు జాబ్ లేవద్దు. మాకు ఎసంటి వాళ్ళు కావాలంటే పొద్దుగాల లేవగానే చాయ్ పెట్టియాలి, లేచుడితోనే గుడ్ మార్నింగ్ చెప్పి చాయ్ పెట్టియాలి. బేబీ టిఫిన్ తింటావా అని అడగాలి. బేబీ ఈరోజు రెస్టారెంట్ వంట చేయకు, రెస్టారెంట్ పోదామా అనాలి. అసొంటి సంబంధం ఉంటే చెప్పు. అన్నం కూడా వద్దు, ఏదండు వద్దు, ఏమైనా హోటల్లో బుక్ చేసుకొని తినడు కావాలి. అట్లుండాలి. మరి సాఫ్ట్వేర్ ఏమో? మరి సాఫ్ట్వేర్
ఉంది. మరి అట్లనే ఉండాలి. మరి ఆర్డర్ పెట్టుకోవాలి. స్విగ్గీ జొమాటో మొత్తం 24 hours ఆర్డర్స్ నడవాలి. పైసలన్నీ హోటల్ పెట్టుకున్నాక మరి ఇల్లు ఏం కట్టుకుంటారా? రెంట్ గింటో కట్నం తెత్తలేదా పిల్ల? ఉట్టిగానేనా 50 లక్షలు? 50 లక్షలు ఎన్ని రోజులు అయింది? ఎన్ని రోజులు అయితే అంటే మరి 50 లక్షలు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు గాయంతో చూసుకోవద్దా? నేను ఉట్టిగత్తానా? ముందు ముందుగా ఆయనతో చూసుకోవడం పట్రా. చూసుకుంటాడు. సరే గాని మరి గంజిపిండి పెట్టేస్తుందా? చేసుకోవడానికి ఇవన్నీ నేర్చుకోమంటుంది. నేర్చుకోమను. 30 రోజులు ఉంటది కదా పెళ్లి కొడుకు. పల్లకిలో పెళ్లి కొడుకు ట్రైనింగ్ అని పెట్టు. మరి గవ్వే నేర్చుకోవాలి. గంజిపిండి, గోటి మీ మేడం అలుకుడు, ఇల్లు అలుకుడు. మేడం సంబంధాలు చేసే మేడం అయితే నువ్వు అబ్బాయిలకు పనులు నేర్పించే మేడం. ట్రైనింగ్ ఇప్పి నువ్వు అబ్బాయిలకు ముగ్గులు నేర్పించుడు, గంజిపిండి పెట్టుడు, వడియాలు ఎట్లా చేసుడు, అవన్నీ. ఏమద్దంటే బొమ్మాను ఎవరు బట్లాడతారు? వచ్చినోళ్ళ ఆయన ఆ పిల్ల కావాలన్న ఆ పిల్ల కావాలన్న వాళ్ళకు ఇవన్నీ చెప్తాను నేను. ఫోటో పంపి అన్న. మేము ఫస్ట్ పంపియం. పిల్లగానికి అన్ని నచ్చినాక మాకు అందరికి నచ్చితే అప్పుడు ఫైనల్ పోతుంది పిల్ల దగ్గరికి. అప్పటిదాకా పోదు. ఇవన్నీ రావాలంటే కష్టమైతే వేరే పిల్లని చూసుకోమ్మా. మేమేం బలవంతం పెడతలేం. మాకు వచ్చేటోళ్ళు మాకు వస్తారు. ఇస్తలేమా 50 లక్షల ఇస్తలేమా 50 లక్షలు? ఇక్కడికి ఇస్తానమ్మా. ఏమన్నా చూసుకుంటే ఎట్లా ఇవ్వమంటవే? ఏం దానికి ముగ్గులు అసలే గొల్లోళ్ళం. మళ్ళీ ఆదివారం వచ్చిందంటే దీపం పెట్టాలి ఇంట్లో. పొద్దుగా లేచి 4 గంటలకే లేచి స్నానం చేసి దీపం పెట్టి మల్లన్న దేవునికి మంచిగా ముగ్గులు పెట్టి పూజ చేసి మనకి ఉన్నాయి. కానీ మరి కొన్ని అబ్జెక్ట్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ సెట్ చేసుకుంటా అంటే నేర్చుకుంటా అంటే ఒక 4 రోజులు నేనే స్కూల్ పెడతా. అబ్బాయిలకి నేర్చుకొని వచ్చి ముగ్గులు, వంటలు, గంజిపిండి పెట్టుడు. అగో మీరేమో అప్పుడు అప్డేట్ కాక మాకు ఎటువంటి వాళ్ళకి ఇచ్చేసిరు. అన్ని మేమే చేసి పెట్టుడు అవుతుంది ఇప్పుడు. గంజిపిండి, గోటి మీ మేడం అలుకుడు, ఇల్లు అలుకుడు. మేడం సంబంధాలు చేసే మేడం అయితే నువ్వు అబ్బాయిలకు పనులు నేర్పించే ట్రైనింగ్ ఇప్పి నువ్వు అబ్బాయిలకు ముగ్గులు నేర్పించుడు, గంజిపిండి పెట్టుడు, వడియాలు ఎట్లా చేసుడు, అవన్నీ. ఏమద్దంటే బొమ్మాను ఎవరు బట్లాడతారు? వచ్చినోళ్ళ ఆయన ఆ పిల్ల కావాలన్న ఆ పిల్ల కావాలన్న వాళ్ళకు ఇవన్నీ చెప్తాను నేను. ఫోటో పంపి అన్న. మేము ఫస్ట్ పంపియం. పిల్లగానికి అన్ని నచ్చినాక మాకు అందరికి నచ్చితే అప్పుడు ఫైనల్ పోతుంది పిల్ల దగ్గరికి. అప్పటిదాకా పోదు. ఇవన్నీ రావాలంటే కష్టమైతే వేరే పిల్లని చూసుకోమ్మా. మేమేం బలవంతం పెడతలేం. మాకు వచ్చేటోళ్ళు మాకు వస్తారు. ఇస్తలేమా 50 లక్షల ఇస్తలేమా 50 లక్షలు? ఇక్కడికి ఇస్తానమ్మా. ఏమన్నా చూసుకుంటే ఎట్లా ఇవ్వమంటవే? ఏం దానికి ముగ్గులు అసలే గొల్లోళ్ళం. మళ్ళీ ఆదివారం వచ్చిందంటే దీపం పెట్టాలి ఇంట్లో. పొద్దుగా లేచి 4 గంటలకే లేచి స్నానం చేసి దీపం పెట్టి మల్లన్న దేవునికి మంచిగా ముగ్గులు పెట్టి పూజ చేసి మరి చూసి చేయాలి. మా లెక్క వాళ్ళు కష్టపడద్దు. కనీసం వాళ్ళన్న బాగు తయారు చేసుడు ఏమున్నది. ఇప్పుడు అప్డేట్ అవుతారు. అట్లనే తయారు చేసుడు అవసరం లేదు. ఏడ చూసినా అదే కథ ఉన్నది ఇప్పుడు. అమ్మాయిలు జస్ట్ అల్లుడట పొద్దుగా 5 గంటలకే లేస్తాడట. 5 గంటలకు లేచి ఉడుస్తాడు. ముగ్గేసి ఇంట్లో కూర్చోడు. మా డాడీ కూడా ఉడుస్తాడు. మా మమ్మీ అయితే మంచిగా 7కి 8కి లేస్తుంది తెలుసా. గప్పటి వాళ్ళకి ఇట్లా చేస్తారు. ఇప్పటి వాళ్ళు ఇంకెంత చేయాలి? తెచ్చుకోమనుడేంది. మేము అందుకోసమే వెయిట్ చేస్తాను. 2-3 సంవత్సరాలు లేట్ అయినా మంచిదే. కానీ మాకు పిల్లగాడు మంచి పిల్లగాడు కావాలి. అన్ని ఇంట్లో పనులు తెలియాలి, కష్టం తెలియాలి, బాధ తెలియాలి, అన్ని తెలియాలి. పొద్దుగాల పోయి రాత్రచుడు కాదు. గిఫ్ట్లు ఇవ్వాలి, ఇంకా సర్ప్రైజ్ చేయాలి. రోజుకొక సర్ప్రైజ్ అన్న ఉండాలి. కనీసం 2-3 అవసరం లేదు. ఒక్క సర్ప్రైజ్ అన్న ఉండాలి. రోజు మార్నింగ్ లేవంగానే ఐ లవ్ యూ చెప్పాలి.
ఏమైనా చెప్పొద్దా? ఇంకా వీడియోస్ చేయాలి, రీల్స్ చేయాలి, దాంతో డాన్సులు చేయాలి, షూట్స్ చేయాలి, ప్రాంక్ వీడియోస్ చేసుకుంటది. అది ఆయన మీద ఎట్లా పడితే అట్లనే చేస్తుంది. ఆయననే. ఆ? నువ్వు కావాలా? నేను ఎట్లా ఉండాలనుకుంటానో నాకు తెలుసు కాబట్టి చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ నాకు నాలాగా ఉండొద్దు అని చెప్తాను. తనకైనా కొంచెం మంచిగా అన్ని ఉండాలి కదా అని చెప్తాను. ఇప్పుడు ఎట్లున్నది అప్డేట్ వర్షన్ నాకు తెలిసి అర్థమైంది కాబట్టి చెప్తాను. అర్థమైందా? రీల్స్ చేయాలి. ఆమె రీల్స్ చేస్తా అంటే ఈయన స్టాండ్ పట్టుకోవాలి, అటు ఇటు పట్టుకొని తిరగాలి, లైట్ పట్టుకోవాలి. ఆమె మేకప్ ఫోటో వేసుకుంటా అంటే మేకప్ బాక్స్ పట్టుకొని తిరగాలి. ఇంకా ఊపాలి ఇట్లా. ఉక్కపోస్తే ఫ్యాన్ ఉంటది కదా, కరెంట్ పోతే ఫ్యాన్ పట్టుకొని ఉండాలి. అదే మా అయ్యగారమ్మకి చెప్తా అయితే. మీ అయ్యగారు అమ్మకే చెప్పుకో, లేకుంటే పూజారమ్మ కన్నా చెప్పుకో. మాకైతే మంచి అబ్బాయి కావాలి, మంచిగా చూసుకునే అబ్బాయి కావాలి. ఇంకా మ్యారేజ్ డే ఫస్ట్ తాళి కట్టినాక గిఫ్ట్ ఇవ్వాలి ఏదైనా. మాక్సిమం డైమండ్ నెక్లెస్ అయినా, లేకుంటే ఆడి కారా, బెంజ్ కారా, ఏదో ఒక కారు అన్న గిఫ్ట్ ఇవ్వాలి కనీసం. అమ్ముకోవాలి. అగో మ్యారేజ్ చేసుకున్నాక ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్ ఎంత వాల్యుబుల్ తెలుసా నీకు? ఆ మాత్రం కూడా తెలియదు. కనీసం బెంజ్ కార్ అన్న ఇవ్వాలి. సరే సరే. గిఫ్ట్ వైఫ్ లైఫ్ లోకి వచ్చే వైఫ్ కు ఎంత మంచి గిఫ్ట్ ఇవ్వాలి చెప్పు. సరే. తాళి కట్టిన వెంటనే ఇవ్వాలి, సర్ప్రైజ్ చేయాలి ఆమెని. ఏమో ఏంటి దొర్రకే ఇప్పుడు అట్లనే నడుతాను. నీకు తెలుస్తలే ఇట్లాంటి పిల్లగాడు లేదు. మరి సొంటి పిల్లగాడు ఉన్నాడు లేడా? పిల్లగాడే లేడా? మీరే చూసుకోండి. నీవే చూసుకోన్నా. మరి వారొక పిల్లగాడినాడు గొల్లల పిల్లన్నది. ఎవరొక పిల్లగాడున్నాడు, గొల్లలో పిల్లగాడున్నాడు, పిల్లున్నది అన్నావు. చేసేటోడు ఎవరు లేడు మాకు. ఇట్లా చేసేటోడు ఉన్నప్పుడు చెప్పు. సరే. పిల్లుంటే చెప్పు. గొల్లలో పిల్ల మొత్తం చుట్టు తిరగాలి ఇక. మీ తమ్ముడు వండాలి పోతుందాక పాడుకుంటాడు. వానికి నిద్ర అంటే ఇష్టం. వానికి ఇష్టమైన రెండు. ఒకటి నిద్ర, రెండు మంచి పెళ్ళం. అందుకే పని కట్టాడు. రూపాయి కట్నం కట్నం అస్సలు అడిగాడు వాడు. ఓకే చెప్పు మరి మీ పూజారమ్మకు. మీ అసలు సంబంధాలు తెచ్చుకోవద్దు. మా సొంత సంబంధాలు అంటే ఏంది? అంటే మేము వేరేటి అడుగుతాను ఏమన్నా. ఇంకా ముగ్గాడు కూడా ఒక దానే ముగ్గే. సర్వపిండి అయితే ముఖ్యం. సండే దినం మేము మళ్ళా వెడ్నెస్డే బిర్యానీ చేయాలి స్పెషల్. ఏదైనా స్పెషల్ కూడా చేసి పెట్టాలి డిష్ దానికి డైలీ. దానికి అసలు సరిగ్గా తినదు అది. కోసి ఎత్తనే తింటది. ఇక పెళ్ళైనాక ఎట్లా? అందుకే ఆయన్ని అన్ని మంచి మంచి డిషెస్ నేర్చుకొని లోపల పెట్టి కూర్చోమాట. తినదాక గుర్తుతాడు పట్టు నోట్లే పెట్టి. మీరు మా మనోభావాలను హత్య చేస్తున్నారు ఘోరంగా. కసంటోళ్ళు అయితేనే ఓకే. సరే. ఇంకా అన్ని సెలక్షన్స్ తెలిసి ఉండాలి. శారీ, డ్రెస్సులు అయ్యి. కనీసం వీక్లీ వన్స్ అన్న షాపింగ్ తీసుకుపోవాలి ఖచ్చితంగా. ఒకవేళ పిల్లలైనా కూడా ఆయనే బేబీని ఎక్కువ కంట్రోల్ చేయాలి. దానికి అదే చిన్న బేబీ, మళ్ళా ఆ బేబీని అదేం కంట్రోల్ చేస్తుంది. ఆయనే డైపర్ చేంజ్ చేసుకోవాలి. ఎడిటింగ్ వచ్చా ముఖ్యంగా అది ఖచ్చితంగా ఉండాలి. లేకుంటే రాదంటే ఇక వెంటనే రిజెక్ట్ చేసుడే. ఒక్క 1% కూడా ఆలోచించాం చేసుకోవడానికి. కానీ ఎడిటింగ్ అని నచ్చా కనీసం. గవర్నమెంట్ జాబ్ అనే వస్తుంది. నాకు డౌట్. అచ్చా ఎడిటింగ్ వచ్చే ఉంటది. అంటే దాని రీల్స్ అన్ని ఎడిట్ చేయాలి, పోస్ట్ చేయాలి,
అది ఓన్లీ జస్ట్ యాక్టింగ్ చేస్తుంది అన్నట్టు, మిగతాదంతా ఆయన చూసుకోవాలి. ఏ రీల్స్ గీల్స్ అది ఏం చేయదు, దానికి నచ్చది. దానికి ఇంట్రెస్ట్ ఉంటే చేస్తుంది, లేకుంటే లేదు. అవన్నీ ఏమి చెయ్యదే, కాకపోతే దాన్ని మంచిగా చూసుకోవాలి. దాన్ని మంచిగా చూసుకోవాలి. దానికి మంచిగా అన్నం వండి పెట్టుడు, బట్టలు వెండుడు, బోళ్ళు తోముడు, ఇంట్లో పనులు చేస్తే చాలు. బయట ఏమద్దు, బయట ఒక జాబ్ చేసుకొస్తే చాలు, గవర్నమెంట్ జాబ్. ఇంకా దానికి ట్రిప్స్ అంటే బాగా ఇష్టం. ఏ ట్రిప్స్ గిప్స్ కాదు, ట్రిప్స్ అంటే ఒకసారి నెలకోసారి తీసుకుపోతాడు. నెలకోసారి తీసుకుపోతాడు అని ట్రిప్స్ కి. దాని పని కాదా అని కాదు కానీ ఇవన్నీ తీసుకోవాలి, పట్టుకోని తిరుగుతాడు. అగో ఇక అందరు మీ మొగల్లాగానే ఉండాలనా? ఏంది పిన్ని, ఇప్పుడు 1 వీక్ ఒక ట్రిప్ పెట్టుకుంటారు తెలుసా ప్రజెంట్. కనీసం నెలకొకసారి అనేది గిన్ని కాంప్రమైజ్ అవుతాను, కనీసం గిదన్నది ఏ అడ్డా చెప్పు. నెలకొచ్చి ముగ్గేయకుంటాం అయితే ముగ్గేయకుంటామాయే, గిన్నెలు కడుకుంటామాయే గానీ గిన్నెలు కడుగుడే. గిన్నెలు కడుగు మరి అదే కడగనైతే కొద్దిగా అదే కడుకుంటా. ఒక ప్లేట్ మందం మనకైతే కడుగుతుంది కానీ దానికి గిన్నెలు కడి దానికి తినడానికే చక్కగా సాత కాదు దానికి. దానికి వాళ్ళ మమ్మీ తినిపిస్తుంది, తినంగా తినబెడితే తింటది. మరి దానికి అవన్నీ పనులు ఎవరు చేయాలి? 50 లక్షల కట్నం ఎందుకు ఇస్తాను? అవన్నీ పనులు దానికి ఎవరు చేయాలి మరి? అందుకే 50 లక్షలు ఇస్తాను. రవి గారికి అడుగుతాను, అవన్నీ పనులు చేయడాడు. అది కట్నం తీసుకోడు, అది కట్నం తీసుకోడు. చెప్తానైతే ముసుకోండి చెప్పే ఎడిటింగ్ వచ్చా ముఖ్యంగా అది ఖచ్చితంగా ఉండాలి, లేకుంటే రాదంటే ఇక వెంటనే రిజెక్ట్ చేసుడే. ఒక్క 1% కూడా ఆలోచించాం చేసుకోవడానికి, కానీ ఎడిటింగ్ అని నచ్చా కనీసం. గవర్నమెంట్ జాబ్ అనే వస్తుంది. నాకు డౌట్ అచ్చా ఎడిటింగ్ వచ్చే ఉంటది. అంటే దాని రీల్స్ అన్ని ఎడిట్ చేయాలి, పోస్ట్ చేయాలి. అది ఓన్లీ జస్ట్ యాక్టింగ్ చేస్తుంది అన్నట్టు, మిగతాదంతా ఆయన చూసుకోవాలి. ఏ రీల్స్ గీల్స్ అది ఏం చేయదు, దానికి నచ్చది. దానికి ఇంట్రెస్ట్ ఉంటే చేస్తుంది, లేకుంటే లేదు. అవన్నీ ఏమి చెయ్యదే, కాకపోతే దాన్ని మంచిగా చూసుకోవాలి. దాన్ని మంచిగా చూసుకోవాలి. దానికి అన్నం వండి పెట్టుడు, బట్టలు వెండుడు, బోళ్ళు తోముడు, ఇంట్లో పనులు చేస్తే చాలు. బయట ఏమద్దు, బయట ఒక జాబ్ చేసుకొస్తే చాలు, గవర్నమెంట్ జాబ్. ఇంకా దానికి ట్రిప్స్ అంటే బాగా ఇష్టం. ఏ ట్రిప్స్ గిప్స్ కాదు, ట్రిప్స్ అంటే నెలకోసారి తీసుకుపోతాడు. నెలకోసారి తీసుకుపోతాడు అని ట్రిప్స్ కి. దాని పని కాదా అని కాదు కానీ ఇవన్నీ తీసుకోవాలి, పట్టుకోని తిరుగుతాడు. అగో ఇక అందరు మీ మొగల్లాగానే ఉండాలనా? ఏంది పిన్ని, ఇప్పుడు 1 వీక్ ఒక ట్రిప్ పెట్టుకుంటారు తెలుసా ప్రజెంట్. కనీసం నెలకొకసారి అనేది గిన్ని కాంప్రమైజ్ అవుతాను, కనీసం గిదన్నది ఏ అడ్డా చెప్పు. నెలకొచ్చి ముగ్గేయకుంటామాయే, గిన్నెలు కడుకుంటామాయే గానీ గిన్నెలు కడుగుడే. గిన్నెలు కడుగు మరి అదే కడగనైతే కొద్దిగా అదే కడుకుంటా. ఒక ప్లేట్ మందం మనకైతే కడుగుతుంది కానీ దానికి గిన్నెలు కడి దానికి తినడానికే చక్కగా సాత కాదు దానికి. దానికి వాళ్ళ మమ్మీ తినిపిస్తుంది, తినంగా తినబెడితే తింటది. మరి దానికి అవన్నీ పనులు ఎవరు చేయాలి? 50 లక్షల కట్నం ఎందుకు ఇస్తాను? అవన్నీ పనులు దానికి ఎవరు చేయాలి మరి? అందుకే 50 లక్షలు ఇస్తాను. రవి గారికి అడుగుతాను, అవన్నీ పనులు చేయడాడు. అది కట్నం తీసుకోడు, అది కట్నం తీసుకోడు. చెప్తానైతే ముసుకోండి చెప్పే జస్ట్ వీడియో కోసం మనం ఇవన్నీ ఉట్టిగా అడిగినాం, రీల్ చేద్దామని. అంతా రికార్డ్ చేసిన, దానికి తెలియదు రికార్డ్ చేస్తాను దాన్ని. అందుకే మధ్యలో కొన్ని వేరే మాట్లాడింది, అవన్నీ లైట్ తీసుకోరి. ఓకే, మా డాడీ కూవెట్ అని అంటాను. ఓకే గైస్, మళ్ళీ ఎత్తుదో చూద్దాం, చేస్తే ఏమంటుందో చూద్దాం. ఒక్క నిమిషం మళ్ళొకసారి
ఏమైంది పెట్టేసినావు అని మళ్ళీ ఒకసారి ఓకేనా చేద్దాం. మరి అమ్మాయి ఫోటో పంపించు. ఫోటో పంపియరా? ఏమైంది తిట్టలేదు. అది బాగుంది. The number you have dialed is currently busy. Please try later. ఇంకెక్కడ పని లేదు గిసెంట్ పిల్లగాళ్ళు ఎక్కడ ఉంటారా? అమ్మా మస్తు నవ్వుకున్నాం అయితే. ఓకే గైస్, మళ్ళా ఇంకొక కొత్త ప్రాంక్ కాల్తో మీ ముందుకు వస్తాం. బాయ్. ఉంటాను.